మీరు బాగా ఇప్పియాలి, వారందరికీ బ్యాంకులతోటి సమన్వయం చేసుకొని ఏ పూచీ లేకుండా మీరు మంచిగా రుణాలు అందించాలని మాకు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎస్హెచ్జిస్కి గత సంవత్సరం 900 కోట్ల రూపాయలు అందిస్తే ఈ సంవత్సరం 1000 కోట్లకు పెట్టుకొని మీరు అందించాలని చెప్పడం జరిగింది. ఈరోజు 1000 కోట్లలో ఈ నియోజకవర్గంలోనే సుమారు 204 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ సంవత్సరం మరి తమరు ద్వారా ఈరోజు చెక్కులు తీసుకుపోతున్నారు. మరి వారు వచ్చిన మహిళలకి ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ మరి ఇచ్చేసిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సార్ ఈరోజు ఇంకొక కార్యక్రమం సార్ 2014 నుంచి ఈ రోజు వరకు 2023 వరకు నాడు నేడు మరి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రగతి నివేదిక పుస్తకం కూడా తయారు చేయటం జరిగింది. దానికి CD కూడా తయారు చేయటం జరిగింది. తమరి స్వహస్త్రాల పైన ఆ యొక్క ప్రగతి నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. ప్రగతి నివేదిక పుస్తకం మరి నాడు నేడు ప్రగతి నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను సార్. సంగారెడ్డి జిల్లా 10 ఏళ్ల ప్రస్థానంలో గౌరవనీయ కలెక్టర్ సార్ డాక్టర్ శరత్ సార్ యొక్క నేతృత్వం లోపల సాధించినటువంటి అనేక రంగాల అభివృద్ధి కార్యక్రమాల పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని గౌరవనీయ మంత్రులతో పాటు గౌరవనీయులు శ్రీ దేవిశ్రీ ప్రసాద్ సార్, అదేవిధంగా పట్నం మాణిక్యం గారు, గౌరవనీయులు మఠం భిక్షాపతి గారు, తన్వీర్ గారు, అదేవిధంగా డీసీ చైర్మన్ ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు వారు మరి నడిపించవలసిందిగా కోరుతున్నాను సార్. ఈరోజు జైరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీశ్రావు గారు ఈరోజు జైరాబాద్లో వివిధ కార్యక్రమాలు చేసి ఈరోజు మీ ముందు నిలబడి మరి గొంతు బాగలేదు కాబట్టి దయచేసి క్షమించాలి. కాబట్టి మీరు అందరూ కూడా రాబో దినాలలో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మరి ముఖ్యంగా వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఇక్కడ జైరాబాద్ నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులకి ప్రజలకి జైరాబాద్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే ముఖ్యంగా గౌరవ మంత్రి తన్నీర్ రావు ఉండటం వల్లే మన జైరాబాద్ ఇంత పెద్ద అభివృద్ధి చెందుతున్నారని చెప్పక తప్పదు. కాబట్టి మంత్రి వారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి జైరాబాద్ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్షమించాలి దాన్ని బాగా. కార్యక్రమంలో తర్వాత గౌరవనీయులు DCMA చైర్మన్ శ్రీ శివకుమార్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. దయచేసి చేతులు ఎవరెవరికి ఉంటే వాళ్ళందరూ కూడా 2 చేతులు ఎత్తి జై తెలంగాణ అంటే ఇక్కడ ప్రగతి భవన్లో కేసీఆర్ గారికి వినబడేటట్టుగా చెప్పాలని చెప్పేసి దయచేసి వేడుకుంటున్నా. జై తెలంగాణ,
జై జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన అన్న గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు గారు మరి జైరాబాద్ పైన కూడా సిద్దిపేట గజ్వేల్కు ఏ విధంగా చూస్తారో మరి మూడో కన్నుగా జైరాబాద్ చూస్తూ మరి ఈరోజు జైరాబాద్ ప్రాంతానికి ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వెచ్చిస్తున్నటువంటి మరి అన్న హరీష్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ మాణిక్రావు గారు, మరి అక్క జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, మరియు టీఎస్ఐడిసి చైర్మన్ మిత్రులు సోదరులు తన్వీర్ భాయ్ గారు, మరి తెలంగాణ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నరోత్తమ్ అన్న గారు, మరియు మిత్రుడు భిక్షపతి గారు, మాణిక్యం గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైనటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, మరి అదేవిధంగా ఎక్స్ ఎంపీపీలు, ఎక్స్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, మరి వేదిక పైన ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ వేదిక పైన కూర్చోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు మీ అందరు కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు దాదాపుగా ఒకే రోజుల 170 కోట్ల రూపాయలు సుమారుగా మరి ఈ యొక్క ప్రాంతానికి అన్న ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో 666 2BHK కానీ, గృహలక్ష్మి కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంకా మనమందరం కూడా వేచి చూసేది అన్న కొరకు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనందరం కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారికి తోడుగా ఉండి మరి ఈ యొక్క మన యొక్క జైరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి కూడా సపోర్ట్గా నిలబడుతూ ప్రభుత్వానికి మీరందరూ వెన్నుదన్నుగా నిలవాల్సిందిగా కోరుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కార్యక్రమంలో గౌరవనీయులు నాయకులు శ్రీ నరోత్తమ్ గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లీజ్ సార్. జై తెలంగాణ. మన ముఖ్య అతిథి మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, అదేవిధంగా మా ఎంపీ బీబీ పటేల్ గారికి, స్థానిక శాసనసభ్యులు మాణిక్రావు గారికి, కలెక్టర్ గారికి, చైర్మన్ టీఎస్ఐడిసి చైర్మన్ తన్వీర్ గారికి, మాణిక్యమన్న గారికి, అదేవిధంగా చైర్మన్ భిక్షపతి గారికి, వేదిక పైన పెద్దలందరికీ, అదే ఇక్కడ జైరాబాద్కు వచ్చిన మీకందరికి కూడా నా యొక్క వందనాలు, శుభాకాంక్షలు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని సెక్షన్లను టచ్ చేసింది కేవలము బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీసీలకు దళిత బంధని, దళితులకు దళిత బంధని, బీసీలకు బీసీ బంధని, ఇల్లు లేని వారికి గృహలక్ష్మి, అంతకుముందు ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి ప్రతి సెక్షన్ టచ్ చేసిన ప్రభుత్వం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్నాము. కాబట్టి మీకందరి కోరేది ఏంటంటే ఇన్ని చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వము మనము వారి చేతులు గట్టి చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ తరుణం వచ్చింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో తీసుకొచ్చినప్పుడే మన కోరికలన్నీ కూడా నెరవేర్తాయని నమ్ముతూ ఇంకా ముందు కూడా చాలా మాట్లాడామని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవనీయులు టీసైడ్ చైర్మన్ శ్రీ టీఎస్ఎస్సిసిడిసి చైర్మన్ గౌరవనీయులు నరోత్తమ్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. తర్వాత ఇప్పుడు టీఎస్ఐడిసి చైర్పర్సన్ శ్రీ మొహమ్మద్ తన్వీర్ జీ.
आज के इस जलसे में मेहमान खुसूसी मिनिस्टर हरीश राव साहब का, उसी तरीके से एमपी बीबी पाटिल राव साहब का, एमएलए मानिक राव साहब का, कलेक्टर शरद साहब का, जेडपी चेयरमैन साहिबा का, और मैं साथ ही एससी डेवलपमेंट कॉरपोरेशन चेयरमैन नरोत्तम भाई का, भिक्षापति ट्रेड कॉरपोरेशन प्रमोशन के चेयरमैन भिक्षापति यादव का, और अपने देवी प्रसाद साहब का, और तमाम हमारे जहीराबाद के एक्स काउंसलर, एक्स एमपीपी, प्रेजेंट एमपीपी, जेडपीटीसी, म्युनिसिपल चेयरमैन और तमाम गांव के सरपंचों का, जेडपीटीसी का, और यहाँ पर आज हाजिर हुए सो तमाम मेरे माँ बहनों को, बड़े लोगों को, तमाम लोगों को, मेरे भाइयों को, दोस्तों को, आप सबको मेरा आदर सलाम कर पेश करता हूं। भाइयों, आज हमारे लिए बहुत खुशी का दिन है, क्योंकि जब जब हरीश राव साहब बीराज की सरकार आई है, तब से जब जब हरीश राव साहब जहीराबाद में कदम रखे हैं, हजारों करोड़ रुपए के काम आप लोगों के लिए, हजारों करोड़ रुपए के काम संक्षेम पूरे जो जो अपने वास्ते तरक्की के लिए जरूरी है वो पूरे लेकर आए हैं। जितने भी काम आज बीआरएस सरकार कर रही है, उसमें से आधे से ज्यादा तो मैनिफेस्टो में बोले सो भी नहीं है, बगैर पूछे के, बगैर किसी रिप्रेजेंटेशन के, सिर्फ आपके बारे में सोच के, यहाँ के बारे में सोच के अपनी आवाम को किस तरीके से फायदा पहुंचा सकते हैं उसके बारे में सोच के अपने को ये पूरे स्कीम्स जो इंट्रोड्यूस कर रहे हैं, ये हर एक चीज सिर्फ और सिर्फ बीआरएस सरकार करती है। और आपको जहीराबाद की आवाम साहब, हरीश राव साहब, आपको बहुत बहुत हम लोग खुश नसीब हैं, क्योंकि आप जैसा मिनिस्टर हमारे जहीराबाद को इंचार्ज के वैसा है, ये कोई मामूली बात नहीं है। असल पूरे तेलंगाना में बीआरएस की सरकार रहना एक तरफ और जहीराबाद के लिए हरीश राव साहब अपने पास से रहना एक तरफ, ये जिस तरीके का काम करते हैं कोई भी नहीं कर सकता, ये तो हर एक को मालूम है आप लोगों को। आज के दिन तमाम लोग, तमाम मुसलमान, तमाम कौम के लोगों के लिए सोचने वाली सरकार हमारी बीआरएस की सरकार है, ये एक चीज आप लोग ध्यान में रखिए। और आगे की बात हरीश राव साहब बताएंगे, और आगे की बात साफ बात करके बताएंगे, मगर ये बोलना चाह रहा हूं कि आप लोग पूरे दिल से ये सोचिए कि अपने बारे में कौन काम कर रहा, अपने माँ बहनों के बारे में कौन सोच रहा, अपने बच्चों के मुस्तकबिल के बारे में कौन सोच रहा, अपने बड़े लोगों के, बूढ़े लोगों के पेंशन के तौर पे दे के करके कौन हमारे बारे में सोच रहा, इस चीज का ख्याल अपने को रखना चाहिए। सिर्फ 2 मिनट के लिए आप लोग अपने दिल पे हाथ रख के सोचिए कि अपने को कौन सी सरकार काम करी। आप लोग गुज़िश्ता सरकार को भी देखे सो है, ये सरकार को भी देख रहे सो है, आप लोग ये 2 मिनट के लिए सिर्फ सोचा तो आप लोगों को फर्क समझ में आ जाता। कितने काम आज तक किसी गवर्नमेंट इतने ज्यादा पूरे काम ने लेके आई। अब कांग्रेस गवर्नमेंट कुछ 6 गारंटियां बोल के लेके आई सो है, वो गारंटियां किस तरीके से चल रहे देखो आप लोग। 200 यूनिट तक पावर फ्री बोल के बोल रहे हैं, मगर 200 यूनिट क्रॉस अगर हो गया तो दुनिया का रेट है, उसको खाली फ्री में देने की जरूरत नहीं पड़ती, उन्हें नॉर्मल पैसे लिया तो भी उससे ज्यादा बिल आ रहा सो है। अब उसी तरीके से वहां पे आज तक कभी तेलंगाना में पावर हॉलीडे का नाम नहीं सुने अपन। देखो तो कर्नाटक में जब से ये कांग्रेस सरकार आई पावर हॉलीडे पे पावर हॉलीडे चल रहा, करंट नहीं मिल रहा वहां पे। ये पूरे चीजें आप लोग गौर करिए। अरे भाई आप लोग जो दे तुम बोल रहे हैं पहले दे के तो बताइए, जहां पे आप सरकार में हैं वहां पर दे के बताइए, वहां पर नहीं होता यहाँ पे आके हमारे को ये करते वो करते बोल के बोल रहे। 10 साल पहले तुम्हारे पास हुकूमत थी, जब क्यों नहीं करके बताए, जब क्या सो रहे थे आप लोग पूरे। मेरे भाइयों और एक आखिरी बार ये बताना चाहता हूं कि आप लोग सोच समझ के अपने बारे में जो सोच रहा है उसका साथ दीजिए, उन्हीं को आपको जिताना है, उन्हीं का आपको साथ देना है। ये कहते हुए मैं रुखसत लेता हूं। और एक बात लास्ट में ये बताना चाह रहा हूं कि सब जहीराबाद के लिए छोटे कुछ डिमांड्स हैं, वो भी एक आप अगर कर देते तो सब ये आप जहीराबाद में जब मुसलमान खवातीन के वास्ते मुसलमानों के लिए आप आए थे, आके 3-4 चीजें पूछे थे तो पूरे आप आज के दिन सैंक्शन कर दिए सो है। खबरस्तान की जमीन के लिए एक बोले थे वो भी आप कर दिए तो अच्छा रहता था साहब।
और एक चीज हमारा ईदगाह बहुत प्राइम प्रॉपर्टी है, उसके ऊपर भी उसको सेल्फ सफिशिएंट बनाने के वास्ते एक बिल्डिंग के वास्ते हमारे को 3 करोड़ रुपए की जरूरत है। अगर वो आप कर देते तो बहुत अच्छा रहता साहब। नेक्स्ट ईयर से अपने को मुसलमानों को वहां की आमदनी से बहुत काम होता। ये एक आप कैसा भी करके दे दीजिए साहब। और रही बात यहाँ के पूरे लोगों से, कोई भी आदमी फिरका परस्ती की बातें करने वाले आज से चालू होने वाले, कल परसों से रोज आपके सामने आने वाले, वो चीजों को आप लोग गौन में रखिए, वो चीजों को आप लोग ध्यान में रखिए और उनके बातों में मत जाइए, क्योंकि आप लोगों को सबको अल्लाह ताला सोचने की समझने की सलाहियत दिला। सो है अल्लाह, आप लोग सोचिए, इन्हों बिगाड़ने आता वैसा मत करिए। अपने लिए जो काम कर रहा है, आज आपके लिए दलित बंधु होने दो, रैतु बंधु होने दो, मुसलमानों को 1 लाख रुपए का स्कीम होने दीजिए। ये पूरा कौन दिया? और मुसलमानों को खाली सिर्फ माइनॉरिटीज के लिए क्या करे बोल के नहीं, दलित बंधु में अपना हिस्सा है। अगर कोई मुसलमान के पास जमीन है तो उसको भी दलित बंधु आ रहा, अगर कोई मुसलमान बीमार हो रहा तो उन्हें भी गवर्नमेंट हॉस्पिटल में आ रहा, उसको भी सेम ट्रीटमेंट मिल रहा। सो है हर एक में, हर चीज में अपना हिस्सा है। ये चीज को मैं मद्देनजर रखते हुए तमाम लोगों को ये गुजारिश करता हूं कि आप लोग जो हमारा साथ दे रहे, अपन उनका साथ देना अपना फर्ज बनता है। ये कहते हुए, जिस तरीके से मेरे वालिद मोहतरम आपके जहराबाद में मोहम्मद फरीदुद्दीन साहब जिस तरीके से आपका साथ दिए, आपका काम करे थे, उसी तरीके से आप सबका आशीर्वाद हमारे ऊपर फिर से होना है बोलते हुए आप सबसे रुखसत लेता हूं। जय हिंद। జహీరాబాద్ యువ నాయకులు తన్వీర్ గారికి ధన్యవాదములు। కార్యక్రమంలో తర్వాత అమ్మ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ మేడం గారు। ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా మంత్రి గారు హరీష్ రావు గారికి, మన స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు గారికి, ఎంపీ బీవీ పాటిల్ గారికి, జిల్లా కలెక్టర్ శరత్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన జైరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నా నమస్కారాలు। ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీసీ బంద్, మైనార్టీ బంద్, వీటన్నిటి లబ్ధిదారులుగా వచ్చిన అక్కా చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్ళకి, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు। ప్రతి ఒక్కరూ ఈ రోజు కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల కోసం ఎదురు చూసి ఇక్కడికి వచ్చి ఇప్పటి వరకు వెయిట్ చేసి కూర్చున్న మీకందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను। ఈరోజు మన మంత్రి గారు జైరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో 145 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభోత్సవాలు చేశారు। అంటే ఈ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలపైన మన మంత్రి గారికి ఉన్న నిబద్ధత, ప్రేమభావం మనకు స్పష్టంగా తెలుస్తుంది। ఆయనకి మనము ధన్యవాదాలు తెలియచేసుకుందాము। అంతేకాకుండా ఇక్కడ రాజకీయంగా ఎలాంటి తేడాలు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వం ప్రతి ఒక్క పథకాన్ని అందించే విధంగా పారదర్శకంగా వెళ్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, మన సీఎం కేసీఆర్ గారి పట్టుదల, ఆయన పోతున్న విధానాన్ని మీరందరూ ఆయనకు అండగా ఉండి, ఆయనకు అండదండలుగా ఉండి ఆయనను దీవించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను। అంతేకాకుండా ప్రతి మహిళ ఈరోజు ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందుతున్న విధంగా ఈరోజు మన ప్రతి జిల్లాకి, మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలకి ఎంబీబీఎస్ కాలేజీలను తీసుకొచ్చి, ఆ కళాశాలలే కాకుండా బస్తీ దవాఖానాలను తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థను ఎంత ఉన్నతంగా తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం, మన పిల్లలకి ఎలా అండదండలుగా ఉంటుందనేది మీకు తెలుసు। ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే
మన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా మన రాష్ట్రం మన కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను మీరందరూ అండదండగా ఉండి దీవిస్తూ ఇక ముందు కూడా ఇదే ప్రభుత్వం వచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి ఎక్కడో అక్కడనే కూర్చోవాలి, ఎందుకంటే మనం ఎప్పటి నుండే వెయిట్ చేస్తున్న గౌరవ మంత్రి గారు మాట్లాడతారు. మాట్లాడే ముందు మన ఎంపీ గారు మాట్లాడతారు కాబట్టి దయచేసి ఎక్కడో అక్కడనే దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇప్పుడు గౌరవ ఎంపీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. आज के इस सभा के सभाध्यक्ष यहाँ के एमएलए माणिकराव साहब, उसी के साथ साथ ऑनरेबल गेस्ट हेल्थ मिनिस्टर और वेल्थ मिनिस्टर हमारे टी हरीश राव साहब, जिला परिषद चेयरमैन मंजूश्री यादव, जयपाल रेड्डी साहब, उसी के साथ साथ एमएलए हमारे कलेक्टर शरद साहब, टीएस एससी कॉर्पोरेशन चेयरमैन नरोत्तम साहब, टीएस आईडीसी चेयरमैन तनवीर साहब, टीएस टीपीसी चेयरमैन भिक्षुपति, बेवरजी कॉर्पोरेशन चेयरमैन देवी प्रसाद साहब, डीसीएमएस चेयरमैन शिव कुमार साहब, बीएसएनएल मेंबर शंकर नाइक, सीडीसी चेयरमैन उमाकांत पाटिल साहब, डीसीसीबी माणिक्यम, नरसिम्लू सेठ, जेडपीटीसी स्वप्ना, पेंटा रेड्डी, सुभाष रेड्डी, गौरी शिव कुमार, कुतुबुद्दीन, चिरंजीवी, मोहन रेड्डी साहब, गोवर्धन रेड्डी, सुभाष रेड्डी, मोहित खान, फरीद साहब, विजय कुमार, गुंडप्पा, नामा किरण, श्रवंती मैडम, सभी जेडपीटीसी, एमपीटीसी, पीएसीसी चेयरमैन, प्रेस मीडिया को बहुत बहुत नमस्कार। आपको सबको पता है पिछले 10 साल के कार्यकाल में जो 65 साल में जो काम हमने किए वो 10 साल में करने का काम किए सो है। सिर्फ और सिर्फ 10 साल में डेवलपमेंट के लिए ये सीएम साहब ने, तेलंगाना गवर्नमेंट ने काम किए सो है। हमेशा जब कांग्रेस की जब गवर्नमेंट थी 65 साल, ग्राम पंचायत से लेके प्राइम मिनिस्टर तक जब उनके लोग थे, जब भी वो लोगों ने कुछ काम नहीं किए। आज हम पूरे भरोसे के साथ बोल सकते हैं कि हमारा जो भी स्कीम, हर एक घर में कुछ ना कुछ स्कीम पहुंचाने का हमारा गवर्नमेंट, हमारा सरकार, हमारे सीएम साहब ने, हमारे हरीश राव साहब ने करे सो है। उसी के साथ साथ खास करके इरिगेशन में, हेल्थ में, एजुकेशन में, एग्रीकल्चर में, इंडस्ट्रीज में बहुत बड़ा योगदान हमारे सरकार का है। आज सभी भारत देश में एक तेलंगाना को एक मॉडल स्टेट माना जाता है, मॉडल डेवलपमेंट का काम माना जाता है। हमारे को सैकड़ों में नीति आयोग से प्राइजेस भी मिले सो है। ये सब यहाँ के ऑफिसरों का, हमारे मंत्रियों का, हमारे सीएम साहब का डिसीजन जो उसके बारे में है। अभी बताया जैसा मैनिफेस्टो में कभी भी कुछ काम बताते उतना ही लोग काम करते, मगर ये सरकार आने के बाद मैनिफेस्टो के अलावा कई गुना ज़्यादा काम ज़रूरत के हिसाब से एससी को, एसटी को, बीसी को, ओबीसी को, माइनॉरिटी को देने का काम किए। भारत देश का ये पहला स्टेट है जो माइनॉरिटी के लिए स्पेशल बजट लग के उनको डेवलपमेंट के लिए काम करने का काम किए सो है। इसीलिए मैं बताना चाहता हूँ आने वाले दिनों में भी इस तरीके का डेवलपमेंट चाहिए, इस तरीके के काम चाहिए, तो हमेशा के लिए अपन बीआरएस पार्टी के साथ ही रहना चाहिए और बीआरएस पार्टी का एमएलए चुन के आना चाहिए और हमेशा यही गवर्नमेंट रहेगा तो इस तरीके के डेवलपमेंट के काम इससे भी ज़्यादा करेंगे। आपको भरोसा देना चाहता हूँ और आने वाले टाइम पे सभी लोगों ने मिलकर एक अच्छा बड़ा अचीवमेंट करके हमारे सभी एमएलए को चुन के देने का काम करेंगे, ऐसा उम्मीद रखता हूं। खास करके आज जो भी डेवलपमेंट यहाँ पे देखते हैं वो सभी डेवलपमेंट हमारे हरीश राव की वजह से आए, सो इसलिए अब सभी लोगों की तरफ से हरीश राव साहब को और सीएम साहब को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। थैंक यू। దయచేసి ఇప్పుడు గౌరవ మంత్రి గారు మాట్లాడే ముందు అందరం కూడా ఒక్కసారి రెండు చేతులు లేపి సప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ గౌరవ మంత్రి అన్న హరీష్ రావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న గౌరవ శాసనసభ్యులు పెద్దలు మాణిక్యరావు గారికి, మన ఎంపీ గారు గౌరవనీయులు బీబీ పాటిల్ గారు, మన జెడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, మన టీఎస్ఐడిసి చైర్మన్ తమ్ముడు తన్వీర్ అహ్మద్ గారు, మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తమన్న గారు, అదేవిధంగా తమ్ముడు భిక్షపతి గారు, దేవి ప్రసాద్ అన్న గారు, ఉమాకాంత్ పాటిల్ గారు, వేదిక మీద ఉన్న మా మాణిక్యమన్న గారు, అదేవిధంగా శివకుమార్ గారు, సుభాష్ అన్న గారు,
ఆత్మా కమిటీ చైర్మన్ పెంటారెడ్డి గారు, మా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేయడానికి కృషి చేసిన డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు, నరహర్ రెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ శరత్ గారు, మరి ఇప్పటికే కాలాతీతమైంది కనుక గుండప్పన్న గారు, వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా జహీరాబాద్ అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఆప్ సబ్కు సలాం అలైకుం. ఈరోజు జహీరాబాద్లో ఒక పండగ వాతావరణంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. 175 కోట్ల రూపాయల కార్యక్రమం ఇవాళ జహీరాబాద్ పట్టణంలో మనం నిర్వహించుకుంటా ఉన్నాం. 175 కోట్ల రూపాయలతో గృహలక్ష్మి కార్యక్రమం, ముస్లిం మైనార్టీలకు ఆర్థిక చేయూతనిచ్చే కార్యక్రమం, ముస్లిం మైనార్టీలకు కుట్టు మిషన్లు అందించే కార్యక్రమం, ఇండ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా 660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఈరోజు గృహప్రవేశం చేసేటువంటి కార్యక్రమం, మా మహిళా సంఘాలకు 204 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం, పిల్లల కోసం స్పోర్ట్స్ కిట్స్ అందించే కార్యక్రమం, వివిధ కుల సంఘాలకు ప్రభుత్వ స్థలాలు అందించే కార్యక్రమం, ఇన్ని కలిపి ఇవాళ ఒక్క రోజే 175 కోట్ల ఆర్థిక సహాయం, 204 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ అందించే ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారి హయాంలో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు కూడా చేయూతను అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడే మా మాణిక్రావు గారు, మా శివన్న గారు ఏం కోరుతున్నారంటే, అన్న గృహలక్ష్మిలో 3000 ఇండ్లు వచ్చినాయి, మా జహీరాబాద్ కొంచెం తక్కువ పడుతున్నాయి, ఇంకొక 2000 ఇప్పిమని అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా మరిన్ని ఇండ్లు జహీరాబాద్కు మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. వచ్చిన 3000 సంతోషం ఉన్నది, ఇంకెవరైనా రానోళ్ళు ఉంటే కూడా బాధపడకండి, తప్పకుండా మరిన్ని ఇల్లు మంజూరు చేసి మీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇలా ముస్లిం మైనార్టీలకు 124 మందికి చేయూతనిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. हमारे बहनों भाइयों, आप एक ही सोचिए, जहीराबाद में मैं जो कुछ भी आपके लिए वादा करा हर काम करके दिखाए. आज हाउस के लिए वादा करा, आज हज हाउस का काम चल रहा है. और आपका नया शादी खाना बनाने के लिए आप लोग पूछे थे, वो नया शादी खाना भी मंजूर हो गया, काम चल रहा है. और हमारे तनवीर भाई ने कब्रिस्तान के लिए जो बहुत बार मुझे बोल चुके हैं, उनका बोलने में आज हमारे कलेक्टर साहब ने 5 एकड़ जमीन का पट्टा लेके आए, अभी आपका हवाला हम कर देंगे. फिर अभी चौथा काम, अभी तनवीर भाई ने नया काम मुझे बोले, साहब ईदगाह में थोड़ा शटर डालो, थोड़ा बिल्डिंग बनाओ, वो सेल्फ सफिशिएंट हो जाएगा, उसका मेंटेनेंस के लिए थोड़ा मदद होगा बोल के जो तनवीर भाई ने अभी रिक्वेस्ट करा, उनको मैं अभी कलेक्टर साहब को बोल दिया, फॉरेन एस्टिमेट बनाइए, उसके लिए भी जितना पैसे चाहे वो मंजूर करके दे देंगे. भाइयों बहनों, एक ही सोचिए, आज तेलंगाना रियासत में आपके बच्चे और बच्ची पढ़ाने के लिए कितना माइनॉरिटी रेजिडेंशियल स्कूल सीएम साहब ने खोले. अपने जहीराबाद माइनॉरिटी रेजिडेंशियल स्कूल में पढ़ के लड़की है, उनका नाम आसफिया शाहीन, ये गोल्ड मेडल ला लिया, आज गवर्नमेंट मेडिकल कॉलेज में डॉक्टर में सीट मिला. ऐसा माइनॉरिटी रेजिडेंशियल स्कूल में पढ़ के आपके बच्चे और बच्ची इंजीनियर बन रहे, डॉक्टर बन रहे, सरकारी दफ्तर में काम कर रहे, फॉरेन जाके पढ़ने के लिए भी सीएम साहब मौलाना अब्दुल आजाद के नाम पे 20 लाख रुपए का मदद भी कर रहा है. पिछले 9.5 साल में तेलंगाना में या कुछ कर्फ्यू नहीं है, कहीं कोई गड़बड़ नहीं है, हिंदू मुसलमान भाई भाई जैसा, गंगा जमुना तहसीब जैसा हम मिलके काम जी रहा है. आज कर्नाटका में क्या हुआ, दूसरे राज्यों में क्या हुआ,
रात में सो गए तो नींद नहीं आ रहा लोगों को। ऐसा सता रहे ये बीजेपी वाले, ऐसा सता रहे दूसरे राज्यों में। लेकिन केसीआर साहब हुकूमत ने पूरे हिंदू या मुसलमान सबका इज्जत दिया, सबका साथदार दिया। अच्छी अमन के साथ ये राज को केसीआर साहब ने चला रहा है। आप ये भी सोचिए, रमजान महीने में आपको दावते इफ्तार दे रहे, गरीब लोगों को सीएम साहब ने साड़ी भी भिजा रहा है। आज माइनॉरिटी रेजिडेंशियल स्कूल में बच्चों को इंग्लिश मीडियम में पढ़ा रहे, साथ में उर्दू भी सिखा रहे, नमाज भी पढ़ा रहा है। ऐसा कोई हुकूमत है दुनिया में? ऐसा कोई सोचने वाले आज कोई राज्य में है क्या? मैं बोल के पूछना चाह रहा हूं। कांग्रेस वाले ने इतना सालों से सेक्युलर पार्टी के नाम पे वोटा लूट लिए, लेकिन मुसलमानों के लिए कुछ करा नहीं है। मुसलमानों को कुछ करा है? बेरोजगारी दिया, गरीबी दिया। पूरा अपने बच्चे कहां काम कर रहे? क्लीनर बने, लॉरी ड्राइवर बने, ऑटो रिक्शा चला रहे, मौज बेच रहे, लेकिन कुछ नहीं दिया। 70 साल में 50 साल कांग्रेस पार्टी ने हुकूमत में था। जैसा आज केसीआर साहब सोच रहे आपके बच्चे और बच्ची को पढ़ाने के लिए, कभी कांग्रेस पार्टी सोचा भी नहीं। आज जो सीएम साहब ने 206 बच्चों के लिए स्कूल लगाए, पूरा दुनिया में, इंडिया में इतना स्कूल नहीं है। सो आप भी सोचिए, कांग्रेस वाले काम करोड़ों में, बात पकड़ों में रहता। कांग्रेस बोलना ज्यादा, करना कम रहता है। आज जहीराबाद में आप भी जानते हैं, गीता रेड्डी साहब आता, कम से कम पीने का पानी भी नहीं दे सके कांग्रेस पार्टी। कितने तड़पते थे आप पानी के लिए। धूप काल में तो पानी मिलता नहीं था संगारेड्डी में, జహీరాబాద్ में మనకు మంచినీళ్ళు దొరికినాయి ఆ తల్లి। ఈరోజు కేసీఆర్ గారు వచ్చినాక మంచినీళ్ళ బాధ లేకుండా అది జహీరాబాద్ పట్టణమైనా, న్యాల్కలైనా, జరాసంగమైనా, కోహిరైనా, మొగడం పల్లె అయినా ఇంటింటికి నల్లబెట్టిండు, మంచినీళ్ళ కష్టం తీర్చిండు మన కేసీఆర్। అదే విధంగా ఆడపిల్లల పెళ్లిళ్లకు హిందువులైతే కళ్యాణ లక్ష్మి, ముస్లింలైతే షాదీ ముబారక్ పేరు మీద పేదింటి పెళ్లిళ్లకు సహాయం చేశాడు ముఖ్యమంత్రి గారు। 12,70,000 ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇవాళ కేసీఆర్ గారు సహాయం చేశారు। हम कोई आपका सूरत नहीं देके, आप कौन सा पार्टी है बोल के नहीं पूछे। जो भी गरीब है शादी मुबारक के लिए दरखास्त करे, हम 1 लाख रुपए का चेक वो मां के हाथ में दिए हैं। कांग्रेस वाले को भी मिला, लेकिन वो सुबह टाइम में नहीं आया, रात में मानिकराव साहब के घर में जाके चेक ले लिया। वो कांग्रेस वाले, बीजेपी वाले रात में जाके चेक लिए, सुबह के टाइम में आने के लिए उनको मुंह नहीं था, उनका सूरत दिखाने को उनको शर्मिंदा हो रहा था। रात में जाके चेक ले लिए मानिकराव साहब से। भाइयों बहनों सोचिए, आज जहीराबाद ने पिछले 10 साल में कितना बदल गए। वो मेन रोड में गए तो मोरी नहीं था, पूरा बारिश गिरे तो पानी पूरा रोड पे आता था। आज ऐसे काम है इयाला रకంగా ఉన్నదా? జహీరాబాద్ లో అన్ని మోరి నీళ్ళే ఉంటుండే, మార్కెట్ కాడ, చౌరస్తా కాడ మోరి కూడా సాఫ్ లేకుండే। కానీ ఈరోజు చక్కగా మురికి కాలువలు కట్టినాం, రోడ్లు వేసినాం। జహీరాబాద్లో శ్మశాన వాటికలు కానీ, మా హిందూ శ్మశాన వాటిక అద్భుతంగా జహీరాబాద్ పట్టణంలో అభివృద్ధి చేశాం। హిందువుల కోసం ఈరోజు వైకుంఠ రథం ఏర్పాటు చేశాం। ముస్లింల కోసం ఆఖరి సఫర్ కా గాడీ దే చుకే हैं। క్రైస్తవుల కోసం పరలోక యాత్ర వాహనాన్ని ఇచ్చాం। అందరినీ కూడా సమదృష్టితో, సమన్యాయంతో పనిచేసినటువంటి ప్రభుత్వం ఈరోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వం। ఇవాళ అన్ని కులాలకు కూడా నియోజకవర్గ కేంద్రాల్లో భవనాలు ఇస్తా ఉన్నాం। యాదవులకు ఇచ్చాం, ముదిరాజులకు ఇచ్చాం, గౌడ్స్కి ఇచ్చాం। ఈరోజు కొన్ని అడిగితే మా ఫోటో వీడియోగ్రాఫ్ అసోసియేషన్స్ కూడా ఇవాళ భవనానికి స్థలం అందిస్తా ఉన్నాం। మా మేస్త్రీలు, జైరాబాద్ మేస్త్రీలు అందరూ వచ్చి అన్న మాకు కూడా జాగా కావాలి భవనం అంటే, మా మేస్త్రీలకు కూడా ఇవాళ శాంక్షన్ చేస్తా ఉన్నాం। అంతేకాదు మా బ్రాహ్మణులు, అన్న నువ్వు అన్ని కులాలకు ఇచ్చినావు, మా బ్రాహ్మణులకు కూడా ఇవ్వమంటే ఈరోజు మా బ్రాహ్మణులకు కూడా చక్కటి స్థలాన్ని భవనం కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది। మా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎన్జిఓ భవన్ టీఎన్జిఓలకు ఇచ్చాం। రిటైర్డ్ ఉద్యోగులందరూ ముందుకు వస్తే వారికి కూడా ఈరోజు స్థలాన్ని అందిస్తూ ఉన్నాం।
అదేవిధంగా కబ్రస్థాన్కు 5 ఎకరాలు, క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్కు కూడా 1 ఎకరం భూమిని కూడా ఈరోజు అందించడం జరుగుతూ ఉంది. ఇట్లా మీరు ఏం కోరినా కాదనకుండా అందిస్తూ వస్తూ ఉన్నాం. 10 ఏళ్లలో కేసీఆర్ గారు తెలంగాణను ఒక్కొక్క మెట్టు ఎక్కించాడు. త్రాగునీరిచ్చాడు, కరెంటు బాధలు తీర్చాడు, వైద్యం పేదలకు మంచి వైద్యం అందుతా ఉంది. ఇవాళ జహీరాబాద్లో ఎవరన్నా బిడ్డనో మీ కోడలో डिलीवरी की పోతే ప్రైవేట్కి పోతున్నారా? अच्छा सरकारी दवाखाने में जा रहे आप लोग, 1 रुपया भी खर्च नहीं हो रहा है। इसके पहले डिलीवरी के लिए प्राइवेट में गए तो 60-70 हजार रुपये खर्च होता था। ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేసి మీ బిడ్డకు అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను తెచ్చి ఇంటికాడ దించుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు అడిగారు, దవాఖాన చిన్నగా అయింది, ఇంకా ఒక మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు. మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కావాలని ఎమ్మెల్యే గారు అడిగితే మొన్ననే 12 కోట్ల రూపాయలతోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి జహీరాబాద్కి ఇచ్చాం. డయాలసిస్ సెంటర్ పెట్టాం, ఐసీయూ కేంద్రం పెట్టాం. అంటే పేదవాళ్లకు ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఆనాడు గీతారెడ్డి గారు డాక్టర్గా ఉన్నా సర్కారు దవాఖాన పట్టించుకోలే. ఆ రోజు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కంటే ఈరోజు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన కన్నంత గొప్పగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేసుకున్నాం. ఏం చేయలే. మా లింగాయత్ సమాజం మా బసవేశ్వరుడి విగ్రహం పెట్టాలంటే 1 కోటి రూపాయలతో బసవేశ్వరుడి విగ్రహం పెట్టించాం. ట్యాంకు బాండ్ మీద పెట్టాం. జహీరాబాద్ చౌరస్తాలో కూడా 1 కోటి రూపాయలతో విగ్రహం పెట్టాం. మా మోతీ మాత జాతర అవుతుందని మా కిషన్ పవార్ అడిగితే 1 కోటి రూపాయలతో మోతీ మాత జాతరను బ్రహ్మాండంగా మొగడంపల్లిలో అభివృద్ధి చేశాం. మా గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇచ్చాడు ముఖ్యమంత్రి కేసీఆర్. విద్య ఉద్యోగాల్లో గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తే 2 లక్షల ర్యాంక్ వచ్చిన మా లంబాడి పిల్లలు డాక్టర్లు అవుతా ఉన్నారు, ఇంజనీర్లు అవుతా ఉన్నారు, కానిస్టేబుల్ ఉద్యోగాలు సంపాదించారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందుతా ఉన్నారు. అదేవిధంగా తండాలు గ్రామ పంచాయతీలు చేయమన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2009లో మేం గెలిస్తే తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు. ధోకా దియే, గ్రామ పంచాయతీలు చేయలే. కానీ ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా గిరిజనుల కలను, మా లంబాడీల కలలను నిజం చేసింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రకంగా ఈ వర్గం ఆ వర్గం అనకుండా అన్ని వర్గాల కోసం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. విద్యలో బాగు చేసుకున్నాం, వైద్యంలో ముంగడికి పోయినాం, కరెంటులో ముందుకు పోయినాం, మంచినీళ్ళలో ముందుకు పోయినాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తెలంగాణను పైకి తీసుకుపోయిండు కేసీఆర్. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, తప్పిపోయో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటేస్తే అదేమంటాం, వైకుంఠపాలెం అంటే మన కైలాసం ఉంటుంది కదా, తెలుసా? కైలాసం ఆడతారా మీరు? కైలాసంలో ఏముంటుంది? మెల్లమెల్లగా నిచ్చెనెక్కి మీదికి పోతాం. మీదికి పోయినాక పెద్ద పాము ఉంటుంది, అది మింగితే దాని మన కింద పడతాం. మళ్ళా గట్లనే మరి ఇవాళ కేసీఆర్ ఒక్కొక్క మెట్టెక్కించి తెలంగాణను పైకి తీసుకుపోయిండు. మల్లగిట్ట కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు అనుకో, పెద్ద పాము మింగినట్టు ఆయనతో తెలంగాణ కింద పడుతుంది. దయచేసి కేసీఆర్ గారిని ఆశీర్వదించండి. ఇంకో మాట, एक बात मैं आपसे बोलना चाहता हूं, बाजू में कर्नाटका है, वहां तो कांग्रेस हुकूमत है। अरे आपके गांव में कोई कांग्रेस वाले ज्यादा पुकारे तो उसको बोलो, एक क्रूजर लेके 10 कांग्रेस वाले को डाल लो क्रूजर में, आप दोनों बैठ के उधर कर्नाटका में लेके जाओ। वहां पीने का पानी नहीं है, खेती का बिजली नहीं है, या शादी मुबारक कल्याण लक्ष्मी नहीं है, वहां पर घर घर में पानी नहीं मिलता, वहां कुछ भी नहीं है कर्नाटका में. అంటే ఇలా కాంగ్రెస్ వాడు ఎక్కువ మాట్లాడితే ఒక క్రూజర్ బండి కిరాయికి తీసుకోండి, 10 మందిని వేసుకొని బీదర్ తీసుకుపోండి, 4 ఊర్లలోకి పోండి. ఆడ మంచినీళ్ళు వచ్చినేమో అడుగుండ్రి, ఆడ వ్యవసాయానికి కరెంట్ ఉందేమో అడుగుండ్రి, ఆడ రైతు బంధు 10,000 ఉందేమో అడుగుండ్రి, కళ్యాణ లక్ష్మి ఉందేమో అడుగుండ్రి. ఆడ ఏమీ లేదు. ఇక మేము తెలంగాణలో ఇది చేస్తాము అది చేస్తాం. ఆడ ఎంత పెన్షన్ ఉన్నది? 600 రూపాయలు. कर्नाटका कांग्रेस इच्छेदी 600 रुपया पेंशन देते हैं, लेकिन केसीआर साहब ने 2000 रुपया आज पेंशन दे रहा है.
అంటే కాంగ్రెస్ వాడు ఏమంటుండు, నేను గెలిస్తే ఇంకా ఇస్తా అంటుండు. పైలే కర్ణాటక మీద దేవనా, ముందు కర్ణాటకలు నీ గవర్నమెంట్ ఉన్న కాడ 2000 ఆడు ఇయ్యడట, ఈడ గెలవని తెలంగాణలో ఇంత ఇస్తా అంటాడు. ఇది ఎట్లా ఉందంటే వెనకటి కట ఓడు కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయించిండట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లున్నది. గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలో ఏ శాత కాదట, రాని ఈ తెలంగాణలో మేము ఇంత ఇస్తాం అంత ఇస్తామంటే మన చెవులలో పువ్వులు పెట్టుడు కాదా? ఇది झूठा మాట కాదా? आप लोग सोचना चाहिए. जहीराबाद में यहाँ क्रिकेट बहुत खेलते, मैं भी खेला एक दिन आके यहाँ बागा रेड्डी स्टेडियम में, जब फ्लड लाइट लगा के यही स्टेडियम में मैं भी यहाँ क्रिकेट खेला एक दिन. क्रिकेट में बोलना चाहता हूँ, మీకు మంచిగా అర్థం కావాలంటే క్రికెట్ భాషలో చెప్తే, ఇప్పుడు అంతా వరల్డ్ కప్ నడుస్తుంది కదా, ఇప్పుడు వరల్డ్ కప్ మొత్తం అంతా క్రికెట్ నడుస్తుంది. ఇవాళ ఏమైంది, మొన్న ఒక ఆయన నడ్డా వచ్చిండు, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడట. నడ్డా వచ్చి రాష్ట్రంలో హంగ్ వస్తుంది అంటాడు. నడ్డా, మిస్టర్ నడ్డా, ఈడ హంగు కాదు, కొట్టేది హ్యాట్రిక్ కొడతాం బిడ్డ, హ్యాట్రిక్. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతాడు. नड्डा वो खुद नहीं जीत सका उनका हिमाचल प्रदेश में, यहाँ का बड़ा बात बोल रहा. तुम खुद नहीं जीत सके, तुम्हारे शहर में, तुम्हारे राज्य में तुम हार गए, तेलंगाना में के क्या बोल रहे तुम? मिस्टर नड्डा, आप समझना चाहिए, तेलंगाना गड्ढा केसीआर अड्डा बिड्डा, गोकड़ी गुर्तु పెట్టుకో. తెలంగాణ అడ్డా కేసీఆర్ గడ్డ ఇది, తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డా ఇది. किसी हाल में यहाँ हैट्रिक होना सिर्फ केसीआर साहब जीतते हैं, लोगों के दिल में है. कैसा भूल जाता, हर बहन सुबह उठ के पानी जो पकड़ते हैं उसमें केसीआर साहब का सूरत देखते हैं ना. जो हर किसान खेती करता, उनका जो मोटर सुबह के टाइम में चल रहा, वो कैसा केसीआर साहब को भूल सकते. जो कल्याण लक्ष्मी शादी मुबारक का चेक लिए सो बहन, कैसा केसीआर साहब को भूल सकते. कि जो किसान రైతు బంధు लिया, वो कैसा केसीआर साहब को भूल सकते. ఇయాల గుండె గుండెలో కేసీఆర్ ఉన్నాడు, గూడె గూడెంలో ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే నడ్డా వస్తాడు, వాడు హంగ్ అంటాడు. కాంగ్రెస్ వాడు అంటాడు ఫేక్ సర్వేలను సోషల్ మీడియాలో పెట్టి మేము గెలుతున్నా అని అబద్ధాలు చెప్తున్నారు. ఏ దేకో భాయ్, ఇవాళ క్రికెట్లో చెప్పాలంటే ఇవాళ బీజేపీ పార్టీ తెలంగాణలో జాకు పెట్టి లేపినా అది లేవది. బీజేపీ లేవది, కాంగ్రెస్ గెలవది. బీజేపీ గెలవది, కాంగ్రెస్ లేవది కాక లేవది. గెలిచేది కేసీఆర్, గెలిచేది బీఆర్ఎస్. నేను మీతో కోరేది ఒక్కటే, మనం కూడా జైరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, నాకు పని మంచిగా చేస్తుంది. ఎమ్మెల్యే వేరే ఉంటే वो एक तरफ जाता, मैं एक तरफ जाता, या काम नहीं निकलता, या जहीराबाद का काम खराब होता. क्यों बोले तो कैसा भी बीआरएस हुकूमत आता, मैं कैसा भी मिनिस्टर रहता हूं, या काम करना बोले तो अगर से पार्टी का एमएलए मैं आके पूरा काम कर सकते, आप उनको बोल सकते, वो मेरे घर में आके बैठ के आपका काम करा सकते. अब दूसरे वाला जीत गए तो काम कैसा चलता. हुकूमत तो बीआरएस है, एमएलए भी बीआरएस रहना चाहिए. దయచేసి దీన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ క్రికెట్లో చెప్పాలంటే బీజేపీ వాళ్ళు పోయినసారి ఒక్కటే సీటు గెలిచిండ్రు. పూరా తెలంగాణమే కేసీఆర్ యొక్క దెబ్బకు ఒక్కటే సీటు గెలిచిరాళ్ళు. కానీ ఈసారి ఆ ఒక్కటి కూడా గెలవదు. బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రన్అట్. కేసీఆర్ साहब सेंचुरी मारेगा, सेंचुरी मारेंगे हम. बीजेपी వాళ్ళు डकआउट, कांग्रेस रनआउट, కేసీఆర్ సెంచరీ మారేగా బీఆర్ఎస్ వాళ్ళే. ఎందుకు ఈ మాట అంటున్నా, బీజేపీ వాళ్ళు పోయిన తాప ఒక్కటి గెలిచిరు. కేసీఆర్ దెబ్బకు ఈ తాప ఒక్కటి కూడా రాదు, డకౌట్ అయ్యేది ఖాయం. ఇక కాంగ్రెస్ వాళ్ళు अरे भाई रन लेना है तो बाल जरा दूर गए तो भाग सकते, बाल यही करीब है, वहां खिलाड़ी है, तुम भागे तो क्या होता, रन आउट हो जाता. अंतेने कादा, నువ్వు రన్ను తీసుకునే అంత దమ్ము ఉంటే కదా రన్ను తీయాలి. నీకు అంత శక్తి లేకుండానే నువ్వు రన్ను తీస్తా అంటే రన్అట్ అయిపోతావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే. ఇప్పటికీ 30 సీట్ల క్యాండిడేట్లే లేరు. కాంగ్రెస్ వాళ్ళు రాని అధికారం కోసం ఇవాళ ఉరుకుతా ఉన్నారు, రన్అట్ అయ్యేది ఖాయం. పోయినసారి మనం 88 ఎమ్మెల్యేలు గెలిచినాం. ఈసారి 100 ఎమ్మెల్యేలు గెలిచి సెంచరీ కొట్టది బీఆర్ఎస్ పార్టీ. जरूर सेंचुरी मारेंगे. आज कांग्रेस का हाल क्या है बोले तो वेस्ट इंडीज टीम है ना,
వెస్టిండీస్ గురించి తెలుసు అనుకుంటా. ఒకప్పుడు వెస్టిండీస్ టాప్ వరల్డ్ కప్లో ఎప్పుడు వెస్టిండీసే గెలుస్తుండే. ఇప్పుడు ఏమైంది వెస్టిండీస్ పరిస్థితి? क्वालिफाई కూడా అవుతలేదు. అది कम से कम प्री क्वालिफाई भी नहीं हो रहा वर्ल्ड कप के लिए. इतना बुरा हालत हो गया है वेस्ट इंडीज का. కాంగ్రెస్ పార్టీ కూడా గంతే. వెనకటనే మాది తాతలు నేతులు దాగినరు, మాది ఇంత పెద్దది అంత పెద్దది. ఇప్పుడు వెస్ట్ ఇండీస్ లెక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా తెచ్చుకుంటేనే ఎక్కువ. మీరు ఏం చేసినా మీరు గెలుపు దరిదాపుల్లో కూడా రాలేరు అనేటువంటి మాట మనకు చేస్తా ఉన్నా. అదేవిధంగా మా రెడ్డి సంఘం కోసం ఈరోజు మా పెద్దలందరూ వచ్చారు. మొన్న నన్ను హైదరాబాద్కి వచ్చి కలిస్తే వారికి కూడా మంచి స్థలంతో పాటు 80 లక్షల రూపాయలు ఈరోజు మంజూరు చేస్తా ఉన్నాం. గీతారెడ్డి గారి దగ్గరికి పోయి అడిగితే ఒక్క రూపాయి కూడా ఇయ్యలే ఆ రోజు. కానీ నా దగ్గరికి మా పెద్దలు వస్తే ఎవరు వచ్చినా కాదనకుండా ఈరోజు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. మా పద్మశాలీలకు ఇచ్చాం, ఆరె కటికలకు ఇచ్చాం, ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చినాం, అందరినీ కూడా గౌరవించుకున్నాం. మరి మాణిక్రావు గారు చాలా సాదాసీదా ఎమ్మెల్యే, గరీబోడు. ఇప్పటికి కూడా ఇవాళ ఆయనకు ఏమి లేదు. ఆయన ఎవరు పిలిచినా వస్తాడు. ఒక మాట అనేటోడు కాదు. ఏ పేదల బిడ్డ, మన జహీరాబాద్ పక్క లోకల్ బిడ్డ, లోకల్ 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 నాయకుడు. ఇవాళ పక్కూరోడు వస్తున్నాడు, పక్కకెళ్ళి ఎవరో వస్తున్నారు. బాజు పక్కింటోడు ఎప్పటికైనా మనోడు అవుతాడే. మన ఇంటోడు మనోడు అవుతాడు కానీ పక్కింటోడు మనోడు అవుతాడు అన్నట్టుకన్నా. ఇవాళ పక్క లోకల్ బిడ్డ, జహీరాబాద్ గడ్డ బిడ్డ మన మాణిక్రావు గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని, పెద్ద మనసుతో ఆశీర్వదించండి. జహీరాబాద్ అభివృద్ధికి అడుగులేద్దాం. నేను బాధ్యత తీసుకుంటా. జహీరాబాద్లో ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత ఇవాళ నేను తీసుకుంటా. కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా ఈ జహీరాబాద్ను అన్ని రంగాల్లో కూడా తీర్చిదిద్దుతాం. ఇవాళ మొన్ననే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేసినాం. దాన్ని కూడా ఈరోజు చేయబోతా ఉన్నాం. పక్కనే కాలేజ్ ఎట్లా ఉండే, ఈరోజు ఎంత మంచిగా కాలేజ్ కట్టినామో మీ పక్కన ఉండే కాలేజీని చూస్తే కూడా తెలుస్తుంది. జహీరాబాద్ రోడ్లను చూస్తే తెలుస్తుంది. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నా, అన్నిటికంటే ముఖ్యమైనది ఒక్క విషయం చెప్పి బంద్ చేస్తా. జహీరాబాద్కు మీ ఇంట్లో నల్ల దిప్పితే నీళ్ళు ఎట్లా వస్తున్నాయో సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా మీ పొలం వాకిట్లో నీళ్లు తెచ్చి మీ రుణం తీర్చుకుంటాం. एक मौका माणिकराव साहब को फिर एक बार दीजिए. काम चल रहा, संगमेश्वरा प्रोजेक्ट को सीएम साहब फाउंडेशन डाले, तेजी से काम चल रहा. आगे 1.5-2 साल के अंदर वो कालेश्वरम का पानी आपके खेती में తీసుకొచ్చిస్తాం. ప్రతి పొలానికి నీళ్లు అందిస్తాం. మరి మన ప్రాంతం ఇంకా సస్యశ్యామలం అవుతుంది. ఆ గోదావరి నీళ్లు తెచ్చుకునే పని జరుగుతూ ఉంది. అందుకే మీరందరూ మాణిక్రావు గారిని ఆశీర్వదించండి. కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ పంట పొలాల్లో మీ అందరికీ కూడా అందిస్తాం. ఆ బాధ్యత నేను తీసుకొని చేపిస్తాను కూడా మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మా అధికారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మీ అందరి చెక్కులు కానీ పట్టాలు కానీ మా అధికారులు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తారు. మీరెవ్వరు కూడా తొందరపడకుండా మా ఆఫీసర్లు దగ్గరుండి కౌంటర్లలో మీకు అన్ని చెక్కులు కూడా అందిస్తారు. ఓపికగా అందరూ తీసుకొని వెళ్ళాలి. ఇంకా అదేవిధంగా ఎవరికన్నా రానోళ్ళు ఉంటే కొత్త ఇంటి స్థలాలు కూడా ఇస్తాం. గృహలక్ష్మి కింద ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఐడిఎస్ఎంటీ సమస్య కూడా పరిష్కారం చేసినాం. త్వరలోనే ఐడిఎస్ఎంటీ పట్టాలు ఇచ్చి ఎప్పట్లాగా రిజిస్ట్రేషన్లు అయ్యేటట్టు కూడా ఐడిఎస్ఎంటీ సమస్యను కూడా పరిష్కరిస్తాం. ఇంతటితో ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా మరి పనిచేసిన ప్రభుత్వాన్ని దీవించండి, మీకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించండి అని కోరుతూ జై తెలంగాణ. జహీరాబాద్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఫలాలందరికీ కూడా నామాకిర నాయకులు విజయశంకరం శంకము తర్వాత జంబో చెక్ డిఆర్డిఏ తరఫున 89.43 కోట్లకు సంబంధించినటువంటి 5 మెంబర్స్కి అందిస్తున్నారు.
డిఆర్డిఏ తరఫున 89.43 కోట్ల చెక్కును గౌరవనీయ మంత్రివర్యుల యొక్క చేతుల మీదుగా అందిస్తున్నారు. ప్లీజ్. తర్వాత మెప్మా వాళ్ళు ఎస్ఎస్జి లింక్ కింద 20.60 కోట్ల రూపాయలను జంబో చెక్ ద్వారా అందిస్తా ఉన్నారు. మెప్మాకు సంబంధించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్ లింక్ 20.60 కోట్లు. తర్వాత గృహలక్ష్మి సంబంధించి 2820 మందికి తర్వాత గృహలక్ష్మి తర్వాత బీసీబీకి సంబంధించి 209 మంది బాను ఒక 6గురికి ఇక్కడ గౌరవనీయ మంత్రుల చేతుల మీదుగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా జిల్లా అధికారుల చేతుల మీదుగా అందిస్తున్నారు. తర్వాత కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి తర్వాత మైనార్టీకి సంబంధించి మైనార్టీలో భాగంగానే స్వింగ్ మిషన్స్ కూడా మరి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ముందడుగు వేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరికి కుట్టు మిషన్లు కూడా గౌరవనీయ మంత్రివర్యులు అందిస్తారు. స్వింగ్ మిషన్ తర్వాత హౌస్ సైట్ సంబంధించినటువంటి పట్టా సర్టిఫికెట్లు కూడా అందిస్తున్నారు. మైనార్టీల పైన పెద్దపీట వేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి గౌరవనీయ మంత్రులు ఇప్పుడే ఆశీస్సులు అందించడం జరిగింది. వారిలో భాగంగా లబ్ధిదారులకు చేయూతనిస్తూ మరి 2 కుట్టు మిషన్లు కూడా వారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి భరోసాగా అందిస్తున్నారు. తర్వాత ఇంటి పట్టాలు కూడా భూపట్టాల తర్వాత జీవో నంబర్ 58 పట్టా సర్టిఫికెట్లు కూడా మంత్రి చేతుల మీద తీసుకుంటున్నారు. పట్టా సర్టిఫికెట్లు కూడా గౌరవనీయ శాసనసభ్యులు అదేవిధంగా మంత్రివర్యులు అదేవిధంగా కలెక్టర్ చేతుల మీదుగా తీసుకుంటున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులందరికీ అధికార బృందానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత జీవో 58 పట్టా సర్టిఫికేట్స్, తర్వాత స్పోర్ట్స్ కిట్స్, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ జహీరాబాద్ యువతకు అనేక రంగాల లోపల చేయూతనిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేయూతతో గౌరవనీయ మంత్రివర్యులు స్పోర్ట్స్ కిట్స్ మరి ఇప్పుడే చెప్పారు
ఒకరు రన్అట్ గ్యారంటీ, ఒకరు డకౌట్ గ్యారంటీ, మరొకరు సెంచరీ గ్యారంటీ. ఆ సెంచరీ మన బీఆర్ఎస్ పార్టీ అని. Check. Hey. ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్, రెడ్డి సంఘం, ఖబ్రస్థాన్ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, రెడ్డి సంఘం తర్వాత ఖబ్రస్థాన్ కమ్యూనిటీ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. వారి తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీ, రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, తర్వాత బ్రాహ్మణ సంఘం, ఉప్పరి సంఘం, తర్వాత ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్, మేస్త్రీ యూనియన్. వివిధ సంఘాలకు గౌరవనీయ మంత్రుల చేతుల మీదుగా మరి పట్టా సర్టిఫికేట్ అందుకున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. దానిలో భాగంగా రెడ్డి సంఘం వాళ్ళు, ఖబ్రస్థాన్ కమ్యూనిటీ వాళ్ళు, క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్రాహ్మణ సంఘం, ఉప్పరి సంఘం, మరిదో వారితో పాటు ఈనాటి కార్యక్రమాలన్నింటినీ కూడా రేపటి శుభోదయం వరకు కూడా కాదు, మరొక గంట సేపట్లోనే జనాలందరికీ కూడా పరిచయం చేసినటువంటి ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ వారికి కూడా వారితో పాటుగా మేస్త్రీ యూనియన్, సార్ సెక్యూరిటీ వాళ్ళు దయచేసి ఎవరిని కూడా వేదికపైకి అనుమతించదలసిగా నిర్వాహకుల సూచన. మేస్త్రీ సంఘం వాళ్ళు లక్షలాది మంది జనాల యొక్క అభీష్టం మేరకు మరి ఈరోజు కోట్లాది రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందడుగు వేస్తున్నటువంటి తరుణంలో ఈ సాయంత్రం పూట గౌరవనీయ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వారిచ్చినటువంటి మేస్త్రి సంఘం ముందుకు రావాలండి. మేస్త్రి సంఘం, మేస్త్రి సంఘం వచ్చిందా? ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రండి. ఫోటోగ్రాఫ్ థ్యాంక్ యూ. చలో నెక్స్ట్ मुस्लिम ग्रेवयार्ड माँ माइनॉरिटी पेदलू कब्रस्तान का 5 एकड़ जमीन का ले लेना. थैंक यू. नेक्स्ट इंकेमुन्नदी बाबू? रिटायर्ड एम्प्लॉयज आरडीओ गार सर्टिफिकेट रिटायर्ड एम्प्लॉयज दी. आरडीओ एमआरओ रिटायर्ड एम्प्लॉयज इधर देव भाई सर्टिफिकेट देव.
బ్యాక్లాగ్